అందరికీ తెలుసు, నేను చాలా సంవత్సరం తర్వాత ఒక యాడ్ ఫిల్మ్ చేశాను. మనం ఒక ప్రోడక్ట్ని అమ్మాలంటే ఒక యాజ్ అ మోడల్ నేను దాన్ని నమ్మాలి. మామూలుగా కొంచెం ఫర్ మై కాన్షియన్స్, అంటే నా మనసుకి ఏదో ఒకటే వాళ్ళు డబ్బు ఇస్తున్నారు, మనం ఏదో ఒకటి యాడ్ చేసుకొని ఇచ్చేస్తున్నారు, అది కాకుండా వెన్ ఐశ్వర్య నుంచి నాకు ఫోన్ వస్తే నేను ముందు వాళ్ళని నాకు ప్రొడక్ట్స్ పంపించండి, నేను మీ అన్ని వరి నుక్క కానీ ఇడ్లీ బియ్యం కానీ ఉన్న ప్రొడక్ట్స్, అప్పుడు ఉన్న ప్రొడక్ట్స్ వాళ్ళు నాకు ఒక 2-3 ప్రొడక్ట్స్ పంపించారు. నేను వాడేసిన తర్వాత ఆ క్వాలిటీ చూసుకొని సరే దిస్ ఈజ్ సంథింగ్ ఈజ్ నీడెడ్ రైట్ నౌ మన పిల్లల కోసం. స్పెషల్లీ జంక్ ఫుడ్ ఎంత ఈజీ అయిపోయింది. ఇన్స్టెంట్ నూడిల్స్ అవని, లేదంటే మనం కార్న్ఫ్లేక్స్, ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి కార్న్ఫ్లేక్స్, దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ ఫర్ అవర్ కిడ్స్. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లేదంటే స్కూల్ వెళ్ళేటప్పుడు మన సంస్కృతి ఏంటి, మన తిండి ఏంటి, అది మన దాని మీద ఫోకస్ చేయాలి. వాట్ వీ నీడ్ టు హ్యావ్ ఇస్, స్పెషల్లీ ఐమ్ టాకింగ్ అబౌట్ ద సౌత్. నేను వచ్చేది అక్కడి నుంచి వేరే ఉంటాయి, అక్కడ పోహా కానీ పరాఠాస్ ఉంటాయి. బట్ మీరు సౌత్ చూసుకుంటే మెయిన్లీ ఈజ్ ఇడ్లీ, దోశ, ఆంధ్రాకి వచ్చేసరికి పెసరట్టు, ఉప్మా. ఇంత మంచి తిండి ఉన్నప్పుడు మనం ఎందుకు మన పిల్లల్ని ఇది ఇవ్వకూడదు? వై షుడ్ వీ గివ్ దెమ్ ఇన్స్టెంట్ ఫుడ్ విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ దర్ హెల్త్? స్పెషల్లీ హైలీ ప్రొసెస్డ్ ఉంటాయి నూడిల్స్తో. నాకు నిజంగా చెప్పాలి, నాకు కూడా ఇష్టం, మన అందరికీ ఇష్టం నూడిల్స్. ఎప్పుడు ఒకసారి తింటే పర్లేదు, కానీ డే టు డే ఇట్స్ నాట్ గుడ్. ద అమౌంట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఆర్ కమింగ్. అండ్ స్పెషల్లీ పిల్లల్లో కూడా నేను చాలా డయాబెటిక్ పిల్లలు చూస్తున్నాను. సో ఐ ఫెల్ట్ కి దిస్ ఈస్ అ గుడ్ ప్రోడక్ట్ ఫర్ మీ టు ఎండార్స్. ఒక తల్లిగా నేను ఈ ప్రోడక్ట్ని ఎండార్స్ చేయాలి. బికాజ్ ఈ ప్రోడక్ట్ ఒక 10 మంది దగ్గర వెళ్తే ఇడ్లీ రవ అయినా, లేదంటే పెసరతో పెట్టిన పెసర బియ్యం రవ అయినా, పిల్లలు ఇది తింటే వాళ్ళ ఆరోగ్యంకి మంచిది అని. సో నేను అందుకని యాడ్ ఒప్పుకున్నాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఐ డిడ్ ఇట్. బికాజ్ మళ్ళీ చెప్తున్నాను, స్పెషల్లీ తల్లికి, నానమ్మలు, అమ్మమ్మలు, పెద్దమ్మ, ప్లీజ్ ఈ ప్రొడక్ట్స్ వాడుకోండి. అండ్ ట్రై కొంచెం కష్టపడాలి. బట్ ప్లీజ్ ఇన్స్టెంట్ ఫుడ్స్ ఎంతవరకు కుదిరితే అంతవరకు తగ్గించండి. ఎప్పుడు ఒకసారి, నెలలో ఒకసారి, ఒక 3 వారాల్లో ఒకసారి కంపల్సరీ పిల్లలు డిమాండ్ చేస్తారు, తప్పదు మనకి. బట్ అట్లీస్ట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్ 25 days ఇన్ అ మంత్ మన ఉన్న తిండి మనం ఇస్తే, ఉన్న తిండి మనం తింటే, మన సొంత చేత్తో ఉండిన తిండి మనం తింటే బాగుంటుంది. అండ్ ఐ నో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టుడే మోడర్న్ టైమ్స్లో, మనకి 2 minute అలవాటు అయిపోయింది. సో దానికి కూడా వాళ్ళు సొల్యూషన్ తీసుకొచ్చారు. మార్నింగ్ హీ టోల్డ్ మీ ఇన్స్టెంట్ పెసరట్టు పిండి రెడీ చేశారు. సో పెసర బియ్యం, సో అది ఇన్స్టెంట్గా కలిపేసి పెట్టేస్తే ఆల్మోస్ట్ పెసరట్టు లాగా టేస్ట్ వస్తుంది చెప్పారు. సో ప్లీజ్ ఈ ప్రొడక్ట్స్ ట్రై చేయండి. అండ్ మీ హెల్త్కి కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వండి. వాయా ఫుడ్, తిండి చాలా ఇంపార్టెంట్ మనకి. మనం ఏం పెడుతున్నారు అది మన ఆరోగ్యాన్ని, దట్ ఈస్ వాట్ డిటర్మైన్స్ అవర్ హెల్త్, వాట్ వీ ఈట్ ఫుడ్. ఇన్ని ప్రొడక్ట్లు ఉండగా ఐశ్వర్య ప్రొడక్ట్ మీరు ఎందుకు ఎంచుకున్నారు? అంటే చాలా మందికి బ్రాండ్ బట్టి, బ్రాండ్ అంబాసిడర్ బట్టి యా, అదే మెయిన్లీ అది బికాస్ దిస్ ఈజ్ మోర్ ఆఫ్ ఇన్స్టెంట్ గుడ్ క్వాలిటీ. ఇన్స్టెంట్ ఉంది అండ్ మనం ట్రెడిషన్ ప్రకారం ఉంది. మెయిన్ నాకు ఇంకొక నచ్చిందంటే, వాళ్ళు చెప్పారు నాకు సంవత్సరం, ఒక 1 year వాళ్ళు బియ్యంని నిలువు ధాన్యాల్ని నిలువు ఉంచి అప్పుడు ప్రాసెస్ చేసిస్తున్నారు. నాకు చిన్నప్పుడు అదే తెలుసు. మా అమ్మమ్మ కానీ మా మమ్మీ పెద్ద పెద్ద డ్రమ్స్లో బియ్యం పెట్టేవాళ్ళు. అండ్ దాని సంవత్సరం తర్వాత ఓల్డ్ రైస్, పాత బియ్యం, ఈ కన్సెప్ట్ ఇప్పుడు మోడర్న్ ఏజ్లో అయిపోయింది. మనం వి జస్ట్ గో టు ద గ్రోసరీ స్టోర్, ఒక 5 kilo కానీ ఒక 10 kilo ప్యాకెట్ తీసుకొచ్చి ఉండేసి మనం తినేస్తున్నారు. సో వెన్ దే టోల్డ్ మీ, నేను అడిగాను ఐ యూ ష్యూర్ మీరు నిల్వ ఉంచుతున్నారు? ఎస్ మేడం, వీ హ్యావ్ అ సెపరేట్ గో డౌన్. సో దాట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దట్ సెపరేట్స్ ఐశ్వర్య ఫ్రమ్ ద అదర్ ప్రొడక్ట్స్ ఇస్ వాట్ ఐ ఫీల్. కి ధాన్యాల్ని ఒక సంవత్సరం వాళ్ళు నిల్వ ఉంచుతున్నారు. దాట్ ఇట్ సెల్ఫ్ they are taking that much ఏమంటారు effort on themselves to have a separate go down, and thousands of kilos of rice they will be keeping. Yes. And after 1 year process చేసి మనకి వాళ్ళు అందిస్తున్నారంటే this is a very, అంటే మీరు చెప్పారు, USP point for me to get attracted towards the brand. అంటే గోదావరి జిల్లాలో పర్యటన చేస్తున్నారు, ఇప్పుడు మీరు ఫ్యాక్టరీ కూడా చూసారు, ఇండస్ట్రీ వాతావరణం ఎలా ఉంది? నాకు ఎంత నచ్చిందంటే, నేను ఆంధ్రాలో ఎప్పుడు బై రోడ్ చేయలేదు. అంటే ఐ హ్యాడ్ డన్ ఇట్ లాంగ్ టైమ్ అగో, బట్ ఇట్ వాజ్ మోర్ లైక్ రన్నింగ్ ఫర్ షూట్.
నిన్న విజయవాడ నుంచి రాజమండ్రికి వచ్చేటప్పుడు నౌ ఐ అండర్స్టాండ్ వై ఆంధ్ర ఇస్ కాల్డ్ ద రైస్ బౌల్ ఆఫ్ ఇండియా. అంటే కళ్ళు నిండి మై ఐజ్ అంటే కళ్ళు నిండిపోయింది నాకు జస్ట్ టు సీ ద బనానా అండ్ ద కోకోనట్ ప్లాంటేషన్స్ అండ్ ద ఫుల్ రైస్ ప్యాడీ ఫీల్డ్స్. యూ గైస్ ఆర్ వెరీ లక్కీ మీరు ఇక్కడ ఉంటున్నారని. పిల్లలు అంటా నేను పేరు తీసుకోను, బట్ కంపల్సరీ నా పిల్లలకి ఇదే పెడతాను నేను. అంటే నేను మీకు చెప్పి నా పిల్లలకి ఏదో ఫారెన్ ఫుడ్స్ పెట్టను, నేను ఏ ఎండోర్స్ చేస్తాను అదే నా పిల్లలకి నేను పెడతాను, అది కంపల్సరీ. దాట్ ఈస్ వాట్ మై కాన్షియన్స్, నా మనసుకి. అంటే నేను యాడ్లో చెప్పిన తప్పు కాదు. ఇప్పుడు నా కిచెన్ వచ్చి చూస్తే నిజంగా ఐశ్వర్య ప్రొడక్ట్స్ ఉన్నాయి, బికాజ్ నేను వాళ్ళని అడుగుతానే ఉంటాను ప్లీజ్ నాకు ఇవ్వండి, బికాజ్ ఐ వాంట్ టు యూజ్ దాట్. స్పెషలీ సంవత్సరం నిలువ ఉంచి ధాన్యం దొరకటం అంటే నిజంగా ఇట్స్ అ బిగ్ థింగ్ ఫర్ మీ. నాకు ఆ వాల్యూ తెలుసు, నాకు ఆ విలువ తెలుసు, ఒక సంవత్సరం ధాన్యాన్ని నిలువ ఉంచి మనం తినటం ఎంత ఇంపార్టెంట్ అని. మూగజీవాల మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ఉంటారు, మూగజీవాల మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ఉంటారు. ఇప్పటికీ నాగార్జున అమల కూడా చాలా కార్యక్రమాలు చేస్తారు. సో ఎందుకు ఇంట్రెస్ట్ తీసుకుంటారు? నాకు చిన్నప్పటి నుంచే ఉంది ఇది ఇప్పుడు ఏంటంటారు ఇన్స్టెంట్ వచ్చేది కాదు ఇది. వెన్ నేను ఐ థింక్ 7-8 సంవత్సరం అప్పటి నుంచి నాకు అలవాటు పిల్లల్ని కుక్కల్ని కానీ పిల్లిల్ని కానీ రోడ్ నుంచి కాపాడటం, ఇంట్లో పెట్టుకోవటం. అండ్ నేను బ్యాక్గ్రౌండ్లో చాలా చేశాను, ముందుకి ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో పెట్టలేదు. మన అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఎట్లా అయినంటే ఇన్స్టాగ్రామ్లో పెడితేనే నిజం, అది పెట్టలేరంటే అని నిజం కాదు. సో ఐ వాజ్ వెయిటింగ్, నేను నా పిల్లల కోసం వెయిట్ చేస్తాను. స్పెషల్లీ ఆద్య పాప కొంచెం తన ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత అప్పుడు నేను ఇన్ పబ్లిక్ చేస్తానని. సో అందుకనే ఒక 3 months ముందు నేను ఎన్జిఓ అనౌన్స్ చేశాను. ఆ ఎన్జిఓ తరఫున వీఆర్ రెస్క్యూయింగ్ సో మెనీ డాగ్స్ అండ్ క్యాట్స్. మీరు అంటే 2 monthsలో more than 70 cases వీ హ్యావ్ రెస్క్యూడ్. యాక్సిడెంట్ అయినా, ఇన్ఫెక్షన్ కేసెస్ అయినా, అబ్యూస్ కేసెస్ అయినా. సో ఇది కొత్త కాదు నాకు, అది చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఇప్పుడు నెరవేరింది. సో ఐ వెయిటెడ్ పేషెంట్లీ. అసలు ఒక రోజు వస్తుంది, ఐ విల్ బీ ఏబుల్ టు డూ ఇట్ ఆఫీషియలీ. ఏపీలో తెలుగు ఇండస్ట్రీ వస్తే బాగుంటుందని